అందరికీ నమస్కారం అండి. దీపావళి రోజునైతే ఎంట్రన్స్లో కలశం ఇలా పెట్టుకున్నాను. పాదాలు వేసి అమ్మవారి ఇలా అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను. లక్ష్మీదేవి పాదాలు వేసుకుని ముగ్గులు పెట్టుకుని అలాగా గడప దగ్గర అయితే ఇలా ముగ్గు వేసుకుని అమ్మవారి పాదాలు వేసుకుని దీపాలు అయితే వెలిగించుకున్నాను. అమ్మవారి పాదాలు వెలిగించాను. అమ్మవారికి పూజ చేసుకోవడానికి అయితే ఇలాగా అమ్మవారికి ధాన్యం వేసి అమ్మవారిని అయితే ఇలా పీట మీద క్లాత్ వేసి ధాన్యం వేసి అప్పుడు ధాన్యం ఉంటే మంచిది, లేదంటే చిన్న విగ్రహం పెట్టుకోవడానికి ప్రతిష్ఠించవచ్చు. ధాన్యం పోసి మంచిది కాబట్టి కలసంలో ధాన్యం వేసి తామరపూ పెట్టి తామరపూలని అమ్మవారిని అయితే ఇలా పెట్టుకున్నాను. తామర పువ్వులో కూర్చున్నట్టు అమ్మవారికి అయితే చామంతి పువ్వుల దండ అయితే వేసానండి. ఈరోజు హాల్ మధ్యలో చేసుకుంటే మంచిది అంటారు కదా, మనకు హాల్ ఉంటుంది కదా, హాల్ మధ్యలో పెట్టుకుని చేసుకున్నాను. నాకు వైట్ చామంతులు అయితే దొరికినాయి. ఈరోజు దీపావళి లక్ష్మీదేవికి వైట్ అంటే ఇష్టం అంటారు, కొంతమంది రెడ్ అంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేమైతే ఎక్కువగా వైట్ వాడతాం. ఈరోజు అందరం కూడా వైట్ డ్రెస్సులు వేసుకుంటాం. లక్ష్మీదేవి కూడా వైట్ పువ్వులతోటే చేస్తాను. వీలైన మట్టికి, దొరకకపోతే వేరే రంగు పువ్వులు వాడతాను. నేనైతే కలగ పువ్వులు వైట్ వాడాను. ఈసారి చామంతులు దొరికినాయి నాకు. విరజాజులు, మల్లెలు ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. లేదనుకో వేరే కలర్ పువ్వులన్నా పెట్టుకోవచ్చు. అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకొని దీపాల మందులైతే ఇలా పిల్లలందరూ ఇలా కాల్చుకున్నారు. తర్వాత అయితే మీషోలో తీసుకున్న శారీయే కట్టుకున్నాను నేను. ఇది మీషోలో తీసుకున్న శారీ చాలా బాగుందండి, లైట్ వెయిట్. బ్లౌజ్ ఇది బ్లౌజ్ విడిగా తీసుకున్నదే, చాలాసార్లు వేసుకున్నాను. ఇది కూడా మీషోలో.